time UPSC ట్యూషన్స్ ఓన్లీ ఇన్ తిరుమల IAS ఇన్స్టిట్యూట్ చైతన్యపురి. కాల్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి. చిత్తూరులో అర్ధరాత్రి హై డ్రామా చోటు చేసుకుంది. తిరుపతి కార్పొరేటర్లను టీడీపీ చిత్తూరుకు తరలించింది. సమాచారం అందుకున్న వైసీపీ ఇన్ఛార్జ్ భూమన అభినయ్ రెడ్డి చిత్తూరులోని భాస్కర హోటల్ వద్దకు చేరుకున్నారు. అక్కడున్న వైసీపీ కౌన్సిలర్లు 26 మందిని తన వెంట తీసుకుని కొందరు అక్కడకు చేరుకుని ఆయన అడ్డుకున్నారు. దీంతో స్థానికంగా ఉద్రిక్తత వాతావరణం నెలకొందక్కడ. ఇక చివరి నిమిషంలో విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకోవడంతో వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో అభినయ్ రెడ్డి కార్పొరేటర్లు 26 మందిని తన వెంట తీసుకెళ్లిపోయాడు. కార్పొరేటర్లను తీసుకువెళ్లే సమయంలో కొద్దిసేపు స్థానికంగా ఘర్షణ వాతావరణం నెలకొంది. అర్ధరాత్రి వేళ హైడ్రామా జరుగుతూ ఉండడంతో ప్రజలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకోవడంతో పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఇక ఎమ్మెల్యే కుమారుడు ఆరణి మదన్ ఆదివారం అర్ధరాత్రి వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లను కిడ్నాప్ చేసి చిత్తూరుకు తరలించారని సంచలన విషయాలు వెల్లడించారు అభినయ్ రెడ్డి. వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లను బలవంతంగా అక్కడ ఎందుకుంచారని, ఆ ప్రైవేటు ప్రాంతం నుంచి వారిని పంపించాలని కోరారు. వారిని అడ్డుకునేందుకు కూటమి నేతలు ప్రయత్నించడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు అక్కడికొచ్చి అంత కంట్రోల్ చేశారు. కొంత సమయం తర్వాత వైసీపీ కార్పొరేటర్లు అక్కడి నుంచి వెనుదిరిగారు. మరోపక్క వైసీపీ కార్పొరేటర్ రాజేష్ ను ఎలాంటి నోటీసులు లేకుండా అలిపిరి పోలీసులు అరెస్టు చేశారని వైసీపీ నేత భూమన అభినయ్ రెడ్డి ఆరోపించారు. సురేష్ అరెస్టు గురించి తెలుసుకున్న అభినయ్ రెడ్డి అలిపిరి పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. వైసీపీ కార్పొరేటర్ రాజేష్ ను బయటకు పంపాలని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికకు వైసీపీ కార్పొరేటర్లను రానివ్వకుండా ఎక్కడ పడితే అక్కడ నిర్బంధిస్తున్నారని ఆరోపించారు. ఇక మరోపక్క ఇవాళ తిరుపతి కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగాల్సి ఉంది. ఈ క్రమంలో వైసీపీ కార్పొరేటర్లను ఓటింగ్ లో పాల్గొనకుండా చూసేందుకు అర్ధరాత్రి వారిని కిడ్నాప్ చేసి బలవంతంగా హోటల్ కు తరలించారని భూమన అభినయ్ రెడ్డి ఆరోపిస్తున్నారు. హోటల్ బయట కారు అడ్డుపెట్టి మనుషులను పెట్టి వైసీపీ నేతల్ని భయభ్రాంతులకు గురి చేశారని చెప్పారు. వారిని విడిపించేందుకు వెళ్లగా తనపై కూడా దాడి చేసేందుకు ప్రయత్నించారని, పోలీసులు రావడంతో వెనక్కి తగ్గారంటూ ఆయన అంటున్నారు. ఇంకా ఇంకా చిన్న పిల్లలు